ఎంతో ఉత్సాహభరితంగా ఉండదా, ఎంతో ఆశ్చర్యానికి లోనైపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు తిరిగి మండైపోయి ఈ యొక్క భూమిలో పాతిపెట్టబడతాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి వారు పరలోకానికి వ్యక్తపడటం అనేది అసాధ్యము ప్రియులారా. అందుకే క్రీస్తు ఎలా ఉన్నట పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ తన యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులు అనేక మంది అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలు అన్నటువంటి మాటలు ఏ రీతిగా అయితే అక్కడికి వెళుతూ ఉన్నాడు, అదే రీతిగా ప్రభువు రాబోతూ ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల యొక్క కార్య గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ గ్రంథం ఎలాంటిదంట, మారు మనస్సులతో నిండినటువంటి గ్రంథము. అనేక మంది కూడా యేసుక్రీస్తు వైపు కలిగినటువంటి వారిని మనం చూస్తాం. ఎవరు చూస్తాం? మొట్టమొదటిగా ఈ 3,000 మందిని మనం చూడబోతూ ఉన్నాం. 3,000 మంది అంటే మన చర్చ చాలు. ఎంతమంది ఉన్నారు? అనేకమైనటువంటి ఈ ప్రజలందరూ